హలో గైస్, టుడే బేసిక్ స్పాంజ్ కేక్ రెసిపీ నేర్పిస్తున్నాను. మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మిల్క్ 1 కప్, షుగర్ 1 కప్, 1 కప్ మైదా, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ 4 eggs. ఫస్ట్ 4 eggs తీసుకొని దాన్ని బీట్ చేసుకోవాలి. మీకు బీటర్ అవైలబుల్గా ఉంటే బీటర్తో బీట్ చేసుకోవాలి. 4 eggs తీసుకొని బీటర్తో బీట్ చేసుకోవాలి. ఆ ఎగ్స్ని ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకి కేక్ అనేది అంత స్పాంజీగా ఉంటుంది. మీ దగ్గర బీటర్ లేకపోతే మిక్సీ జార్ తీసుకొని 4 eggsని బ్లెండ్ చేసుకోవాలి. 4 eggsని ఒక 5 minutes బ్లెండ్ చేసిన తర్వాత 1 tablespoon వెనిలా ఎసెన్స్, 3 spoons ఆఫ్ ఆయిల్, 1 cup ఆఫ్ మిల్క్ వేసి ఒక 5 minutes బ్లెండ్ చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టిన తర్వాత షుగర్ అనేది 1 cup, మనం 1 cup మైదా తీసుకుంటే 1 cup షుగర్ అనేది తీసుకోవాలి. షుగర్ పౌడర్లా చేసుకొని తీసుకోవాలి. 1 cup షుగర్ తీసుకున్నాము. బీటర్తో మనం ఎలా చేస్తున్నాం అనేది కూడా చెప్తున్నాను. మిక్సీ జార్లో కూడా ఎలా చేసుకోవాలనేది కూడా మీకు చెప్తున్నాను. మీ దగ్గర అందరి దగ్గర బీటర్ అనేది అవైలబుల్గా ఉండదు కాబట్టి మీరు బీటర్తో అనేది ఎలా చేయాలో చూపిస్తున్నాను. మీరు మిక్సీ జార్లో కూడా చేసుకోవచ్చు. సేమ్ ఇలానే బీటర్తో కాకుండా మిక్సీ జార్లో చేసుకోవచ్చు. 1 cup షుగర్ వేసిన తర్వాత షుగర్ పౌడర్ అనేది బాగా మిక్స్ అయినంత వరకు, ఉండలుగా ఉన్నట్టుగా అస్సలు ఉండకూడదు. మొత్తం బాగా కలిసిపోవాలి. మొత్తం బాగా మిక్స్ అయిపోయిన తర్వాత అప్పుడే మనకి కేక్ అనేది బాగా ఫ్లఫీ. మనం బీటర్తో బీట్ చేసుకోవడానికి, మిక్సీతో బీట్ చేయడానికి రెండింటికి డిఫరెన్స్ అనేది ఉంటుంది. మనం బీటర్తో చేస్తే ఇంకా ఎక్కువ స్పాంజ్గా వస్తుంది. అది మిక్సీలో అనుకోండి మరీ అంత స్పాంజీగా రాదు. బట్ ట్రై చేయండి, బాగుంటుంది మిక్సీ జార్లో కూడా. షుగరు, ఈ ఎగ్ రెండు బాగా బీట్ అయిన తర్వాత మనం ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత బాగా, చూసారు కదా లిక్విడ్లా తయారైంది. అందులో 1 cup మిల్క్ వేస్తున్నాను. 1 cup మిల్క్ వేసిన తర్వాత కొంచెం బ్లెండ్ చేసుకుందాం. 1 cup మిల్క్ వేసిన తర్వాత కొంచెం బ్లెండ్ చేసిన తర్వాత నెక్స్ట్ మిల్క్ వేసాక ఒక 30 seconds అలాగా మళ్ళీ బీట్ చేసుకుంటే కొంచెం ఫ్లఫీగా వస్తుంది. 1 cup, 1/2 cup ఆయిల్ తీసుకోండి. 1/2 cup ఆయిల్ మళ్ళీ ఒక 30 seconds బీట్ చేసుకోండి. 30 seconds మిక్స్ చేసుకున్న తర్వాత మనకి బ్యాటర్ అనేది కొంచెం లిక్విడ్లా అవుతుంది, ఎందుకంటే మిల్క్ వేసాం కాబట్టి. మనం ఈలోపు ఈ బ్యాటర్ని స్టవ్ మీద ఎలా కడాయిలో పెట్టి ఎలాగ కుక్ చేయాలో అనేది మీకు చూపిస్తాను. ఈరోజు ఓవెన్ లేదు నా దగ్గర అవైలబుల్గా. నేను నార్మల్గా ఎవరికి కేక్ ఆర్డర్ ఇచ్చినా సరే స్పాంజ్ కేక్ స్టవ్ మీద ప్రిపేర్ చేస్తాను. 1 tablespoon వెనిలా ఎసెన్స్ వేసాను. చూడండి కొంచెం బీట్. కేక్ చేయడానికైతే నేను ఈ కడాయినే యూజ్ చేస్తాను. కింద నార్మల్ ప్లేట్లో 5 minutes హీట్ చేసుకోవాలి. దాంట్లోంచి ఆవిరి అనేది, వేడి అనేది బయటకు రాకుండా ఆ పైన ఒక రాయి లాంటిది పెడతాను. ఇప్పుడు మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అనేవి తీసుకుందాము. 1 cup మైదా, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఈ 3 ingredientsని జల్లించుకొని వేయించుకుందాము. అలా ఉండలా ఉంటున్నవి ఏమైనా ఉంటే పోతాయి. 1 cup మైదా వేసుకున్నాము కదా, చూడండి 1 cup మైదా, 1 cup మైదా, 1 tablespoon బేకింగ్ సోడా, 1/2 teaspoon బేకింగ్ పౌడర్. ఈ 3 తీసుకొని ఇవి డ్రై ఇంగ్రీడియంట్స్ జల్లించుకోవాలి. ఇంట్లో ఏమైనా ఉండల్లాగా ఏమైనా ఉంటే అవి తీసి పక్కన పెట్టాలి. మనం జల్లించుకున్న తర్వాత నెక్స్ట్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ఇది బీటర్తో కూడా
మిక్స్ చేసుకోవచ్చు. కానీ మనం హ్యాండ్తో కూడా నార్మల్గా కలుపుకోవచ్చు. నార్మల్గా విస్కర్ పెట్టి దాంతో బీట్ చేసి కలుపుకోవాలి. చూసారు కదా, ఎక్కడ ఉండలు అనేవి లేకుండా బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేస్తే లోపల ఉండలు అవేమీ లేకుండా మనం బాగా మిక్స్ చేసుకుంటేనే క్రమ్స్ ఏమీ లేకుండా మన కేక్ అనేది బాగుంటుంది స్పాంజీగా. ఎయిట్ ఇంచెస్ ఉన్న ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మొత్తం గ్రీస్ చేసుకోవాలి. అందులో అక్కడ ఒక బటర్ పేపర్ కూడా వేసుకొని మొత్తం ఆ బౌల్ మొత్తం గ్రీస్ చేయాలి. కడాయి మొత్తం బటర్ పేపర్ అనేది వేసుకోవడం వల్ల మనకి కిందన మాడిపోకుండా ఉంటుంది. మీరు బటర్ పేపర్ వేసుకోకుండా నార్మల్గా ఆయిల్ పెట్టుకొని ఆ బౌల్ చుట్టూ ఆయిల్ రాసుకొని నెక్స్ట్ మైదా పిండి అనేది మొత్తం అంతా చల్లుకున్నా పర్వాలేదు. బటర్ పేపర్ వేసుకుంటే బెటర్, మాడిపోకుండా ఉంటుంది. ఆ బ్యాటర్ అనేది బౌల్లో వేసుకొని ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకోవడం వల్ల ఆ లోపల ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే పోతాయి. చెప్పండి. మనం ముందుగా ప్రీహీట్ పెట్టుకున్నాం కదా 10 minutes ముందు, దాంట్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ అనేది పెట్టాలి బౌల్తో. ఖచ్చితంగా 10 minutes ముందు అనేది ప్రీహీట్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 30-35 minutes వీడియోలో మనకి కేక్ అనేది రెడీ అయిపోద్ది. ఆవిరి అనేది బయటకు రాకుండా మళ్ళీ మనం పెట్టుకున్నాం కదా ముందు రాయి అనేది మళ్ళీ పెట్టాలి. కేక్ అయిపోయింది, ఒకసారి చెక్ చేద్దాము. చూసారుగా ఎంత ఫ్లఫీగా ఎంత స్పాంజీగా ఎలా రెడీ అయిందో. నేను చెప్పిన కొలతలతో చేస్తే మెజర్మెంట్స్తో మీరు కూడా సేమ్ ఇలానే వస్తుంది. మీరు ఖచ్చితంగా చేయండి. నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చూడండి, కేక్ అనేది డిమోల్డ్ చేద్దాము. చూసారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో కేక్ అనేది, ఎంత స్పాంజీగా ఉందో. మీరు కూడా చేసి మీకు ఎలా వచ్చిందో అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.